చేసినటువంటి వ్యక్తులు ఇక్కడ చాలామంది ఉన్నారు. అదే పుచ్చలపల్లి సుందరయ్య గారు కానీ అలా ఉన్నారు, చాలామంది అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఇక్కడ మనకి చాలామంది అదేవిధంగా కొనసాగిస్తున్నారు. మనకి ఒక రైస్ మిల్ ఉన్నా ఏదన్నా ఒక సంస్థ కనిపించింది అంటే అక్కడ చాలామంది మన కార్మికులు కానీ మన కార్మిక నాయకులు కానీ మేడేని పండగ అని అంటుంటారు. చాలా తప్పది ఆ మాట. మనకి పండగ మనకి పండగ రావాలంటే మన కార్మిక వర్గానికి రాజ్యాధికారం రావాలి. అంటే కార్మిక రాజ్యం ఢిల్లీలో, మన హైదరాబాదులో, మన అమరావతిలో మనకి కార్మికులకి రాజ్యం రావాలి. కార్మికులకి రాజ్యం వచ్చేంత వరకు కూడా మన పండగ కాదు. మరి మేడే దీన్ని ఏమనాలి? దీన్ని దీక్షా దినం అంటుంది. మేడే అనేది ఒక దీక్షా దినం. దీక్షా దినం అంటే ఏంటి? రావణాసుడే మళ్ళీ ఆయన మర్చిపోయి, ఆయన కొట్టిన దెబ్బలు మర్చిపోయి మళ్ళీ ఈ కూటమికి మన పరిపాలనకు ఓట్లేసాడు. ఇప్పుడు ఏం చేశాడు ఈయన వచ్చిన తర్వాత 10 గంటలు 12 గంటలు పని చేయాలనే చట్టం తీసుకొచ్చాడు. ఈయనకి పైన ఉన్నాడు ఒకడు మోడీ అని, ఈయన ఒకటే, ఆయన పెద్ద అన్నయ్య, ఆయన తమ్ముడు. ఈయన వాళ్ళు ఏమైతే తీసుకొచ్చారు తెలుసా మీకు? ఇప్పటికీ మన దేశంలో 100 సంవత్సరాల పైగా మనం అనేక ఉద్యమాలు చేసాం. అనేక ఉద్యమాలు చేస్తే దాదాపు 100 పైగా చట్టాలు వచ్చినాయి మనకి. ఆ చట్టాలు వచ్చినాయి కాబట్టే మేము ట్రేడ్ యూనియన్ నాయకులు మేము బేరసారాలు ఆడగలుగుతున్నాం. మీ తరఫున యజమానులు గట్టిగా దెబ్బలాడి ఎందుకు ఎవరండి మేము అడుగుతున్నాం. అవన్నీ చెప్పాలంటే చాలా పెద్ద బ్రాహ్మణ మంత్రాల్లా ఉంటాయి ఆ చట్టాలన్నీ కూడా. అంటే మనం సంఘం పెట్టుకునే హక్కు వచ్చింది 1926లో. ఇప్పుడు అంటే 100 సంవత్సరాలు అయింది మనకి. మీకు సంఘం పెట్టుకోవాలంటే మీరు 100 మంది ఉంటే ఒక ఫ్యాక్టరీలో 25 మంది పైగా మీరు సంతకం చేయాలి. ఈ 25 మందిలో 2 3 మళ్ళీ యజమాని ప్రలోభ పెట్టి లాగేసాడుకో బయటికి, మీ సంఘం ఉండదు, మీకేమో. సంఘం ఉంది కాబట్టి సంఘం తరఫున మేము మాట్లాడగలిగి మీ యజమానితో మాట్లాడగలిగి. ఇప్పుడు బయట వాళ్ళు రాకూడదు. అంటే ఈ పెద్దిరాజు గారు, తిరుమూర్తులు ఇలాంటి సిఐటి నాయకులు మీ ఫ్యాక్టరీలోకి వచ్చి యజమానితో మాట్లాడకూడదు. మా ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళే మాట్లాడాలి. వాళ్ళు ఎందుకంటే ఈ పెద్దిరాజు గారికి సంబంధం ఏంటి, ఈ తిరుమూర్తులు గారి సంబంధం ఏంటి, మా ఫ్యాక్టరీ వర్కర్లు కాదు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు దానికి అనుగుణంగా కూడా చట్టం చేశారు. అంటే మీరే మాట్లాడాలి. మీ యజమాని ఎదురుగా మాట్లాడగలరా? ఒకసారి ఆలోచించారు. మీరు మాట్లాడగలరా? నేను మాట్లాడతాను. కలెక్టర్ స్టేజ్ మీద ఉంటే కలెక్టర్కి వ్యతిరేకంగా మాట్లాడతాను. కలెక్టర్ ఏం చేస్తాను? ఇక్కడ లేబర్ ఆఫీసర్ ఉంటే వాడికి వ్యతిరేకంగా మాట్లాడతాను. ఇక్కడ జడ్జి ఉంటే జడ్జి, ఆ న్యాయ వ్యవస్థ ఎలా ఉందో నేను మాట్లాడగలుగుతాను. ధైర్యంతో నేను మాట్లాడగలుగుతాను. ఎందుకంటే నేను కార్మిక వర్గ నాయకుడిని, కార్మిక ఒక ప్రతినిధి. నాకేం భయం లేదు. ఎందుకంటే నా ఉద్యోగం ఎవడు తీసేయడు. నా ఉద్యోగం నాకు ఎవరు ఇచ్చారు? కార్మిక వర్గం ఇచ్చింది, సిఐటి ఇచ్చింది నాకు. నా ఉద్యోగం ఎలా తీసేస్తారు? మీ ఉద్యోగాలు తీసేయచ్చు. మీ ఉద్యోగాలు తీస్తే మరుసటి రోజు మీకు కొండ డీకే కొడుతుంది. అది మీకు భయం ఉంటుంది. నాకెందుకు భయం? ఈ రోజున 8 గంటల పనిదినాన్ని ఎంతో కష్టపడి సాధించుకుంటే దాన్ని 10 గంటలు 12 గంటలు పెంచే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినా సరే మనలో కదలిక అనేది రావట్లేదు. 8 గంటల పనిదినం ఎందుకు వచ్చిందంటే 24 గంటల్లో 3 భాగాలు చేస్తే 8 గంటలు పని చేయడానికి, 8 గంటలు నిద్రపోవడానికి, 8 గంటలు కుటుంబ సభ్యులతో గడపడానికి వచ్చింది. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే పిల్లలతో కూర్చుని ఏం మాట్లాడతావు, పిల్లలతో కూర్చుని ఏం మాట్లాడతావు, ఆ 8 గంటలు కూడా నువ్వు మాకు పనిచేసే లాభాలు మాకు ఆర్జించి పెట్టని చెప్పి పెట్టుబడిదారుని చెప్తున్నాడు. అదేవిధంగా మహిళలు ఉన్నారు, సీఎం వర్కర్స్ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఆయనకి ఏ విధమైన ₹1 కూడా జీతాలు పెంచిన పాపాలు పోలేదు. ఎన్నో పోరాటాలు చేస్తున్నారు, సమ్మెలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళ మీద పని ఒత్తిడి అనేది విపరీతంగా పెరిగింది. అయినా కూడా మనలో కదలిక రావట్లేదు. దానికి కారణం ఏంటి అంటే సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ సమస్యల పరిష్కారం కావట్లేదు. కాబట్టి మనం ఏమీ చేయలేకపోతున్నాం, అసంతృప్తితో ప్రజానికి ఉన్నారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మామూలు ఒక మాట చెప్పాడు, ఎప్పుడైతే కులం మతం రాజ్యం వెళ్తాడో అప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పాడు. ఈ రోజు అదే జరుగుతుంది. కులం మతం రాజ్యం వెళుతుంది. అట్లాంటి పరిస్థితుల్లోనే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఒక పక్క న్యూయార్క్ లో అది తెలియజేశారు, ఒక పక్క శ్రీలంకలో తెలియజేశారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి రావడం కోసం
మన దక్షిణ భారతదేశంలో మన కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన గడ్డిది. ఇదే రోజు ఆయన పుట్టారు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పుట్టినరోజు ఈ రోజు. అలాంటి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య దక్షిణ భారతదేశంలో ఏర్పాటు చేసిన కమ్యూనిస్టు పార్టీ ఎంతో మంది ప్రజానికానికి ఆదర్శంగా నిలిచింది. కష్టజీవుల పక్షాన్ని నిలబడింది, కార్మికుల పక్షాన్ని నిలబడింది, మహిళల శ్రమల పక్షాన్ని నిలబడింది. అన్ని సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఒక్కటే మార్గం. ఆ పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఏదైతే మనకు పుచ్చలపల్లి సుందరయ్య చెప్పాడో, కామ్రేడ్ మావో చెప్పాడో, అది నిజమని నిరూపించాడు కామ్రేడ్ లెనిన్. ఈ రోజు రష్యాలో ఇంకా కూడా 100 సంవత్సరాలు అయి చనిపోయినా కూడా భౌతిక దేహం అక్కడే తగలబెట్టకుండా అలాగే ఆ ద్రావకాల్లో పెట్టి ఉంచారంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క గొప్పతనం ఏంటో మనం అందరం తెలుసుకోవాలి.